హైదరాబాద్లోని ఇంటర్ విద్యాశాఖను జూనియర్ లెక్చరర్ల అభ్యర్థులు ముట్టడించారు. ఎంపికైన జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. 2008 తర్వాత 2022 వచ్చిన జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ను 14 ఏళ్ల తర్వాత వచ్చిన జేఎల్ నోటిఫికేషన్ 2023లో పరీక్షలు నిర్వహించారని వారు తెలిపారు. 2024లో జూలైలో టీజీపీఎస్ ఫలితాలు ప్రకటించింది. ఫలితాలు ప్రకటించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు పంపించారని ఆందోళనకారులు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారని పేర్కొన్నారు. అయితే పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కానీ 6న జరగవలసిన కౌన్సిలింగ్ను నిలిపివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ఎవరికి అన్యాయం చేయమన్న సీఎం రేవంత్ రెడ్డి తమకు ఎందుకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతిలోపు 1392 మంది కొత్త జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసి విధుల్లోకి చేర్చుకోవాలని అభ్యర్థులు కోరారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లోపల వివిధ జిల్లాల నుంచి యూనివర్సిటీల నుంచి జూనియర్ లెక్చరర్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 2022లో నోటిఫికేషన్ అనేటువంటి రావడింది. గత 17 సంవత్సరాలుగా నోటిఫికేషన్ అనేటువంటిది లేదు. జూనియర్ లెక్చరర్ల అభ్యర్థుల నియామకం అనేటువంటి జరగలేదు. 2022 లోపల నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది. తదనంతరం 2023లో పరీక్ష నిర్వహించుకున్నాం. 2024 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర టీజీపీఎస్సీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇక్కడికి లిస్ట్ రావడం కూడా జరిగింది. లిస్ట్ వచ్చిన తర్వాత మాకు ఈ రోజు వెరిఫికేషన్ అని చెప్పడం కూడా జరిగింది. సోమవారం రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సాటర్డే రోజు నైట్ 9 o'clock వెరిఫికేషన్ లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది. మేము విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకి గురవుతున్నాము. అభ్యర్థులమంతా కూడా మాకు ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలిపోయింది. సో మేము ఇప్పుడు గవర్నమెంట్ ని మేము ఏమడుగుతున్నామనంటే మాకు అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వండి. ఇంకేమాత్రం తాత్సారం చేయకుండా. దసరా అన్నారు, దీపావళి అన్నారు, రేవంత్ రెడ్డి గారు బర్త్డే రోజు ఇస్తామని అన్నారు, డిసెంబర్ ఎన్నికల్లో అయిపోతుందని అన్నారు, జనవరి వచ్చేసిన సంక్రాంతి, ప్రతి పండుగకి వాయిదాలు మారుతున్నాయి తప్ప మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు. మేము జేఎల్ అభ్యర్థులం లెక్చరర్స్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి మా రిజల్ట్స్ వచ్చేసి మేము ఎగ్జామ్ వచ్చేసి 2022లో రాసాము. 2022లో నోటిఫికేషన్ పడింది. 2023లో మేము ఎగ్జామ్ రాసాము. 2024లో మాకు రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పటికీ మాకు ఆర్డర్స్ ఉన్న జాయినింగ్ చేయలేదు. 17 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తలరాతలు మారుతాయని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు మా మీద కనికరం చూపట్లేదు. ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చారు, వాటన్నిటికీ పోస్టింగ్స్ ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చేసారు. వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. మేము ఎందుకు ఇంకా తిరుగుతున్నాము? 4 సంవత్సరాలు అయింది, ఇంకా తిరుగుతూనే ఉన్నాము. ప్రతిరోజు ప్రతి మేము గడపకి వెళ్ళాము. ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్లకి.